యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈరోజు మరొక విశ్రాంతి దినమున ఆయన సన్నిధిలో గడపడానికి దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన స్తుతిస్తూ ఉన్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామానికి మాత్రమే కలుగునుగాక. ఆమేన్. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి శ్రేష్టమైన మాటల కొరకు ఆయన కూడా మనతో మాట్లాడడానికి ఆశపడుతూ ఉన్నారు. మనం కూడా ఆయన మాటల కొరకు ఆయన సన్నిధికి ఆశతో వచ్చి ఉన్నాము. ఆశ కలిగిన ప్రాణాలను ఆయన తృప్తిపరుస్తారు. ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుని మనము ఆరాధన చేస్తున్నాం. అయితే ఈ రోజున మన ఆత్మీయ స్థితి మెరుగుపరచబడాలని, మన ఆత్మ మన దేవుని ఆత్మతో అనుసంధానం చేయబడి క్రీస్తు రెండవ రాకడ వరకు కూడా, ఒకవేళ మనం చనిపోయినాను బ్రతికున్నంత వరకు ఆయన ఆత్మ నడిపింపులో కొనసాగడానికి ఆయన సన్నిధిలో గడపడం అనేది ఎంతో 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 ప్రాముఖ్యమైనది. సో ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఒకసారి చదువుకొని ధ్యానం చేసుకున్నాము. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు నాతో మాట్లాడండి. నేను గ్రహించలేనటువంటి ఆ గొప్ప మర్మయుక్తమైనటువంటి సత్యాలను మాకు బయలుపరచండి అయ్యా. మాకు మరుగు చేసిన నీ మార్గాలను మేము గ్రహించినట్లుగా మా హృదయాలను తెరవండి ప్రభువా. మా కనులను తెరవండి ప్రభువా. మా చెవులను తెరవండి ప్రభువా. మా మనస్సును కూడా తెరవండి ప్రభువా అని దేవునికి మన ప్రాణాత్మ దేహాలను సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. మహాకరుణ మహాపరిశుద్ధుల ఈ పరిశుద్ధమైన మా పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా కన్న తండ్రి ప్రేమమయడానికి స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి అయ్యా. నన్ను ఈ శిలువను పూర్తిగా మరుగు చేసి ఈ నోటి మాటలు నా నోట వచ్చి నీ చిత్తంలో ప్రతి ఒక్కరితో మాట్లాడి మీరు మాత్రమే మహిమని పొందుకోవాలి. యేసయ్య ఘనమైన నామాన అడిగి ప్రార్థించుకున్నాం తండ్రి. ఆమేన్. God's answer for any generation, any situation is a man of God. దేవుడి యొక్క సమాధానాన్ని దేవుడు ఎవరి ద్వారా తన ప్రజలకు అందజేస్తాడు అనంటే తన సేవకుల ద్వారా మాత్రమే. దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మార్గములన్నిటినీ కూడా దేవుడు ఎవరి ద్వారా మనకు బయలుపరుస్తారు. ప్రతి జనరేషన్లోనూ ప్రతి పరిస్థితిలోనూ దేవుడు తన మార్గాలను ఎలా తన ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు అనంటే ఏ మ్యాన్ ఆఫ్ గాడ్.
కట్టించాడు, ధైర్యపరిచాడు, తన మార్గములలో నడిపించినట్లుగా జీవగ్రంథంలో మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. Our God is God who will fulfill all his promises. దేవుడు తాను చేసిన వాగ్దానములన్నిటినీ కూడా నెరవేర్చేటువంటి సమర్థుడు. We have to seek him with all our heart. When we do that, he will fulfill all the promises. Hallelujah. మనం ఎప్పుడైతే మన దేవుణ్ణి మన పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో ఆయన వెంబడిస్తూ ఉంటామో, మన పూర్ణ హృదయముతో ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే మనం అనుసరించడం జరుగుతుందో, దేవుడు మనతో చేసిన వాగ్దానాలన్నిటినీ కూడా నెరవేరుస్తారు. దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క మార్గములన్నీ కూడా మన జీవితాల్లో నెరవేర్చబడాలి. ఉద్దేశాలు, సంకల్పాలన్నీ కూడా ఫుల్ఫిల్ చేయబడాలి అంటే ప్రాముఖ్యమైనది ఏమిటి అని అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించగలిగితే. ఎలాగునా? పూర్ణ హృదయముతో. God says, I will not leave you until I have done what I have promised you. Hallelujah. దేవుడు ఎప్పుడు కూడా మాట సెలవిస్తూ ఉంటాడు. ఆ రోజుని యాకోబుతో మాత్రమే కాదు, ఈ రోజుని మాట విన్న ప్రతి ఒక్కరితో. బహుశా దేవుని వాగ్దానముల నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్న వారి మాటలు వింటూ ఉండి ఉండవచ్చును. హల్లెలూయా. ఎప్పుడు నా దేవుడు నాతో చేసిన వాగ్దానము, ప్రవచనము నెరవేర్చబడుతుంది అని ఈ రోజున నా దేవునితో మాట్లాడుతున్న మాట. God is saying to you today, I will not leave you until I have done what I have promised you. నేను నీతో చెప్పిన మాటలు నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను. హల్లెలూయా. నేను నీతో చెప్పిన మాట, నేను నీతో చెప్పిన వాగ్దానములు, నేను నీతో చేసిన నిబంధన, నేను నీతో చెప్పించిన ప్రవచనాలు నీ జీవితంలో నెరవేర్చబడే వరకు నేను అసలు నిన్ను విడువను అని దేవుడు సెలవిస్తున్నాడు. దిగులు పడవద్దు, భయపడవద్దు. ఎటువంటి పరిస్థితులను చూస్తే నీవు కృంగిపోవాల్సిన అవసరం ఈ రోజున నీకు లేదు. దేవుడు చెప్పాడు అంటే చేస్తాడు. అవి నెరవేర్చబడే వరకు ఎటువంటి పరిస్థితుల
Yes, God does great things for you. Hallelujah. Hallelujah. There are many times God can do which you cannot understand, you cannot imagine. Hallelujah. దేవుడు నీ జీవితంలో చేయాలి అనుకుంటున్న కార్యాలను ఊహించినా కూడా ఆయన చేయాలి అనుకుంటున్నటువంటి ఆ సంపూర్ణమైన కార్యక్రమం గురించి నువ్వు గ్రహించలేవు, నేను గ్రహించలేదు. దేవుడు ఏదైనా ఒక మాట మనతో చెప్పాడు అనుకోండి, మనకున్నటువంటి ఈ పీనట్ బ్రెయిన్ ఎంతవరకు ఆలోచించగలదో అంత కెపాసిటీ వరకే ఆలోచించగలుగుతాము. కానీ ఆయన చేసేటప్పుడు, ఆయన ఏం చెప్పాడో అది చేసేటప్పుడు మనము ఊహించిన దానికంటే, గ్రహించిన దానికంటే చాలా అత్యధికమైన సామర్థ్యంతో కూడినదిగా అది మనకి కనిపిస్తుంది. దాన్ని మనం అనుభవించగలుగుతాం. అనుభవించేటప్పుడు అర్థమవుతుంది, అరే దేవుడు ఈ మాట అనగానే నేను ఎలా అనుకున్నాను, కానీ ఇంత కృప చూపిస్తాడని, ఇంత గొప్ప కార్యం జరిగిస్తాడు అని నేను ఊహించలేనే. అందుకే బైబిల్లో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? మనం అడిగిన వాటి కంటే, ఊహించిన వాటి కంటే అత్యధికమైన మేలులు, కార్యములు ఆయన అనుగ్రహిస్తాడు. మన మీద ఆయన అత్యధికమైన ప్రేమను కలిగి ఉన్నాడు కనుక ఆయన తన అత్యధికమైన కృపను మన మీద కుమ్మరిస్తాడు. ఆయన తన ఉచితమైన కృపను బట్టి మనము గ్రహించుకోలేని అద్భుతమైన కార్యములు ఆయన చేస్తాడు. దేవుడు ప్రియులారా, అయితే దేవుడు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో ఆయన మరి ఎంతవరకు గ్రహించుకోలేని, గ్రహించచాలని ఏ కార్యాలు చేయాలని తలుస్తున్నాడట? మనం కూడా గ్రహించుకోలేని సంకల్పములు ఏంటంట అనే ప్రశ్నలు మనకు మొదలవుతూ ఉంటాయి. ఎస్, దేవుడు అదే చెప్పాలనుకుంటాడు. నువ్వెంతవరకు నీ జీవితం గురించి ఇలా అనుకోలేదు. ఇప్పుడు దేవుడు మాట్లాడబోతున్నటువంటి ఈ సత్యాలు, ఈ సర్వ సత్యాన్ని నీవు కూడా నమ్మలేనంతగా దేవుడు నీ భవిష్యత్తుని గురించి నిర్ణయించిన ఉద్దేశాలను నువ్వు ఇంతవరకు గ్రహించుకోలేనటువంటి విషయాల గురించి ఈరోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సాధారణంగా ఈ లోకము మనుషులు బలహీనలను బలహీనంగానే చూస్తుంది. ఈ లోకపు మనుషులు, ఇంకా చెప్పాలంటే మనుషులందరూ కూడా వారి కళ్ళకు ఏమి కనిపిస్తుందో దాన్ని బట్టి మాత్రమే అంచనా వేయగలుగుతారు. మనుషులు చూసినట్టుగా మాత్రమే అంచనా వేయగలుగుతారు. దాన్ని దాన్ని వారు ఆలోచించలేరు. అందుకనే దేవుడు నాతో ఒకసారి మాట్లాడేటువంటి ఆ సత్యం ఏంటి అంటే, విశ్వాసికి కన్నులంతా ఈ బాహ్య నేత్రాలు కాకూడదు. విశ్వాసికి, ఆత్మీయుడికి చెవులు అనేవి ఆత్మీయ నేత్రాలు. మీరు కూడా తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే 2 Corinthians chapter 7 9 మనం చూసినట్లయితే, కంటికి దేవుడు తను ప్రేమించు వారి కొరకు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి చదవగలిగితే, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవేవి సిద్ధపరిచెనో, ఇంకా నేను నా ట్రాన్స్లేషన్లో చెప్తున్నాను వినండి, ఏవేవి తలంచెనో, ఏవేవి చేయాలని
అయితే మనకైతే ఎవరికి? దేవుని ప్రేమించుచున్న వారికి, దేవుని ఆజ్ఞల మార్గం నడుస్తున్న వారికి, దేవుని చిత్తానికి అప్పగించుకొని బ్రతుకుతున్న వారికి, దేవుని ఆత్మ కలిగిన వారికి, దేవుని ఆత్మను అనుసరించి నడిచే వారికి మాత్రము దేవుడు ఈ కళ్ళతో, ఈ చెవులతో, ఈ హృదయంతో అర్థం చేసుకోలేని, చూడలేని, వినలేని వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరుస్తారట. ఎన్ని బయలుపరుస్తాడన్నది అక్కడ? అన్నిటినీ బయలుపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ జీవితంలో నువ్వు బ్రతికి ఉన్నంత కాలం, నువ్వు ప్రాణంతో ఈ లోకంలో జీవించుచున్నంత కాలము పూర్తిగా నువ్వు ఆయన ఉద్దేశంలో ఏమై ఉన్నావో వాటన్నింటినీ నువ్వు నమ్మాలే కానీ, ఆయన అనుసరించాలే కానీ సమస్తాన్ని తన ఆత్మ ద్వారా బయలుపరుస్తాడు. ఈ మాట వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని ఆత్మని కలిగి ఉన్న ప్రియులారా, ఏ విషయంలో భయపడద్దు, కృంగిపోవద్దు, దిగులు చెందవద్దు. మీరు బ్రతికి ఉన్నంత కాలము మీ పట్ల దేవుడు సంకల్పించినటువంటి ప్రతి మాట, ప్రతి ఉద్దేశము, ప్రతి మార్గము, ప్రతి ఆలోచన, ప్రతి మర్మాన్ని, ప్రతి గొప్ప కార్యాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరచాలని ఇష్టపడుతున్నాడు. నీవు ఆయన ఆత్మను మాత్రమే అనుసరించగలగాలి, వేరే ఏ ఆత్మను అనుసరించకూడదు. సగం అటు సగం ఇటు, కుడికైనను ఎడమకైనను తిరుగుకుంటేనే కేవలం పరిశుద్ధాత్మను అనుసరించగలిగితేనే నీకు అన్నిటిని తెలియజేస్తాడు. కొందరికి ఆత్మను కలిగి ఉన్న వారికి సైతము కొన్నిటిని తెలియజేస్తున్నారు, ఇవి చాలే అనుకుంటున్నారు. దేవుడు కూడా బయలుపరచలేదు. ఎందుకు? కొన్నేమో భ్రమపరిచే ఆత్మలు లోపడటము, భ్రమపరిచే ఆత్మ నడిపించబడటము, స్వనీతి ఎలా చెప్తే స్వనీతిని అనుసరించే వారికి దేవుడు తన ఆత్మ ద్వారా మర్మాలను, గొప్ప సంగతులను బయలుపరచరు. రోజున మనిషి కంటికి కనబడిన వాటిని, మనిషి చెవికి వినబడిన వాటిని, మనుష్యుడు గ్రహించలేని వాటిని దేవుని ఆత్మ కలిగిన నీతో, నాతో, మనందరితో ఏమేమి మన కొరకు సిద్ధపరిచాడు, ఏమేమి చేయాలనుకున్నాడో ఇంతవరకు మనం గ్రహించలేని వాటిని దేవుడు బయలుపరచాలనుకుంటున్నాడు. హల్లెలూయా. సో ఎక్కడున్నాం? ఈ లోకము బలహీనలను బలహీనంగానే చూస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనము కూడా మన స్థితిని బట్టి, మనం ఏ స్థితిలో కూడా నడిపించబడుతున్నామో ఆ స్థితినే ఫాలో అవుతా ఉంటాం. దాని ప్రకారం మనం కూడా అంచనాలు వేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ప్రస్తుతము నీ స్థితి, మన స్థితి ఎలా ఉంటే ఇక దాని మీదనే మనం ఆధారపడి ఇక ఇదేనని మనము కూడా సర్టిఫికేట్ చేసేసుకుంటాం. ఇతరులే కాదు, కొన్నిసార్లు మనము కూడా నేను ఇంతే, నేను బలహీనుడనే, నేను పిరికిదాననే, నా వల్ల కాదు, నేను ఇది చేయలేను, నేను ఇది సాధించలేను. ఎందుకు? వారు ఉన్న స్థితిని బట్టి అంత మట్టికే తన జీవితాన్ని అంచనా వేసుకొని, అంత మట్టికే తన బలము అని అనుకొని ఇక నేను ఇది చేయలేను, అది చేయలేను అని తలసుకుంటారు తనంత తానే. అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఏ స్థితిని కలిగి ఉన్న దానిని బట్టే వారు కూడా అంచనా వేస్తూ ఉంటారు. బట్ నేను ప్రకటించున్న నా
బలాఢ్యుడా. ఓ హల్లెలూయా. కానీ తనున్న పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి ఏమిటి? దాదుకునే పరిస్థితి, పిరికివాడు, భయస్థుడు, బలహీనుడు. ఎందుకు ఈ మాటలు అంటున్నాను? న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం మనం చూస్తే మనకి గిద్యోనే దేవుడితో తనంతట తాను పలుకుతున్న మాటలు, నేనంటున్న మాటలు కాదండి. నేను కనిష్ఠుడను, ఎన్నిక లేని గోత్రము నాది, వంశము నాది, ఎన్నిక లేనోటి నేను అని డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, ప్రస్తుతము నీవు ఎన్నిక లేని స్థితిలోనే ఉన్నావు, నువ్వు తక్కువ స్థితిలోనే ఉన్నావు, కనిష్ఠుడుగానే ఉన్నావు, బలహీనుడుగానే ఉన్నావు, శత్రువుల చేత తరుముబడుతూనే ఉన్నావు, దాగుకుంటూనే ఉన్నావు, పిరికివాడుగానే ఉన్నావు. కానీ ప్రస్తుత స్థితి నీవు అనుకుంటున్నట్టుగా నీవు అంచనా వేసుకుంటున్నది ఇదే. కానీ నేను నీ గురించి కలగదంటున్నది ఉంటుంది, నేను నీ గురించి ఆలోచించినది ఉంటుంది, నీవు గ్రహించలేనిది ఉంటుంది. ఓ హల్లెలూయా. నీవు గ్రహించలేనిది నీకు తెలియచేయడానికి నేను నీ దగ్గరకు వచ్చాను. ఈ రోజున నీవు ఇప్పటిదాకా నీ భవిష్యత్తుని గురించి గ్రహించలేని దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క మర్మాన్ని నా తండ్రి దేవుడు తన ఆత్మ ద్వారా ఈ రోజున స్పష్టంగా సూటిగా నీతో మాట్లాడదలిచి ఉన్నాడు. వింటున్న మనందరి చెవులు తెరవబడును గాక, వింటున్న మనందరి హృదయాలు తెరవబడును గాక. ఆయన మాట్లాడాలనుకుంటున్నవి మన ఆత్మీయ నేత్రాలతో మనం చూచుదుము గాక యేసు నామములో. ఈ రోజు వింటున్న ప్రతి ఒక్కరి మనస్సు తెరవబడును గాక యేసు నామములో. హల్లెలూయా. అందుకే నేను అన్నాను, విశ్వాసికి ఈ బాహ్య నేత్రాలుగా ఉండకూడదు, ఈ చెవులు మాత్రమే ఆత్మీయ నేత్రాలుగా ఉండాలి. వై? బికాస్ దేవుడు మాట్లాడేది విన్నప్పుడు అది మనం చూడగలగాలి అంటే. హల్లెలూయా. ఏది దేవుడు నీతో మాట్లాడతారో నీ ఆత్మీయ నేత్రాలతో దాన్ని చూడగలగాలి, దాన్ని గ్రహించగలగాలి. హల్లెలూయా. అంతకుముందు చెప్పుకున్నాం, చూసేది నమ్మే వాళ్ళు విశ్వాసులైతే విని దాన్ని చూసేవాళ్ళు విశ్వాసులు. హల్లెలూయా. ఏమన్నాడు గిద్యోను? నువ్వు అంటున్న మాటలన్నీ వాస్తవమే, కానీ నువ్వు గ్రహించలేని భవిష్యత్తు నేను నీ వరకు నిర్ణయించాను బాబు, నియమించాను. పరాక్రమము కలిగిన బలాఢ్యుడవు నువ్వు బలాఢ్యుడవు. నీవు బలాఢ్యుడిగా ఉండటకు ఎన్నిక చేయబడిన వాడవు. నీవు బలవంతుడిగా చలామణి చేయబడటకు నియమించబడిన వాడు. ఏ శత్రువులకు భయపడి దాక్కుంటూ తరమబడుతున్నావు, అదే శత్రువులను నీవే తరిమి నశింపచేసి నా ప్రజలను విడిపించదగిన బలాఢ్యుడవు నీవే. ఓ హల్లెలూయా. గ్లోరీ. ఈ రోజున ఏ సమస్యతో నువ్వు తరమబడుతూ ఉన్నావో, ఏ కష్టము నిన్ను తరవాలనుకుంటుందో, ఏ కష్టము నిన్ను ఇక నువ్వు బ్రతకొద్దో చెప్తుందో నీతో, ఏ పాపంలో పడిపోయి ఇక నాకు చావే సెలవివ్వాలనుకుంటున్నావో నీవు ఈరోజు మాట వినాలి. చావు ముగింపు కాదు, ఇరుక్కు పోయాలి అని నీవు అనుకోని అవసరం లేదు. నీకు ఒక మార్గాన్ని దేవుడు తెరవబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు పడిన చోట నుంచి దేవుడిని తన చేయి పట్టుకొని మరి లేకపోతున్నాడు. హల్లెలూయా. ఓ హల్లెలూయా. నిన్ను తరుముతున్న వాటిని తరిమే బలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు జయించలేని దాన్ని జయించే అసాధ్యుడుగా, అజేయుడిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ విషయంలో బలహీనంగా ఉన్నావో, నేను జయించలేననుకున్నావో, దాన్ని జయించే బలవంతుడిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. నా ప్రియ కుమార్తె, నా దేవుడి ప్రియ కుమారుడా. హల్లెలూయా. హల్లెలూయా. అయితే
ఇది ఎట్లా సాధ్యమంటే నేను నీతో ఉంటే సరిపోతుంది. దేవుడు ఒక వ్యక్తిని నియమించుకున్నాక ఏం జరుగుతుంది? ఈ లోకంలో ఎవరి సపోర్ట్ లేకపోయినా, ఎవరు కూడా నేను దేవుడు నియమించుకోలేదు అని అన్నా ఏమి ముసుకేసుకొని ఏమనాల్సిన కర్మ నియమించబడిన వారికి లేదు. ఏ మనిషి సపోర్ట్ లేకపోయినా, ఎవరిని మాటలు నమ్మకపోయినా, ప్రతి ఒక్కరికి ధృవీకరిస్తున్నా, నీవు ఒంటరిగా ఉన్నా, నీవు యేసు చెప్పిన దేవుని ఆత్మ చెప్పిన మాటలు నమ్మి లోబడుటకు ఇష్టపడితే, దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకోగలిగితే, దేవుడే స్వయంగా నీకు తోడుని నడిపించి ఏ భవిష్యత్తును నిర్ణయించాడో, ఎలా చేస్తానని వాగ్దానం చేసి నిబంధన చేశాడో అది నీతో జరిగించి తీరుతాడు. ఆయన ఒక్కడు నీతో ఉంటే చాలు, నీతో ఉంటే చాలు. అదే అన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. నిన్ను తరుగుతున్న వాళ్ళని, ప్రజలు తరుగుతున్న వాళ్ళు తరివేసే గిద్దునా. హల్లెలూయా. ఏం జరిగింది? నీవు నాకు తోడుండగా నాకు భయమేగా నాన్న? నా పిల్లలకు తోడుగా ఉంటే కదా గొప్ప కార్యం చేశావు. నువ్వు నా తోడుగా ఉంటున్నాను అన్నావు కాబట్టి ఓకే, నన్ను నీకు అప్పగించుకుంటున్నాను అని అన్నాడు. ఏం జరిగింది ఫైనల్గా? ఓ హల్లెలూయా. శత్రువులందరినీ నశింపచేశాడు. విజయశీలుడుగా నా దేవుడికి దేవుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట కనపరిచాడు. ఈ రోజున నీ భవిష్యత్తు గురించి భయపడుతున్నావేమో, ఇక నాకు ఇది చాలు, నా పని అయిపోయింది అనుకుంటున్నావేమో, నువ్వు గ్రహించుకున్నంత మట్టుకే ఇంకా అయిపోయింది అనుకున్నావేమో, నీ ప్రస్తుత పరిస్థితులు బట్టి నీవే అంచనా వేసుకుంటూ కుమిలిపోతున్నావేమో. ఓ మా ప్రియ సహోదరి సహోదరా, నీకు భవిష్యత్తు ఉందమ్మా, నీకు భవిష్యత్తు ఉంది నాన్న, నీకు భవిష్యత్తు ఉంది బాబు. దేవుడే నీ కొరకు భవిష్యత్తును దాచి ఉంచాడు, భవిష్యత్తును నిర్ణయించి ఉంచాడు. దాన్ని తొలగించే శక్తి ఎవరికి భూమి మీద లేదో. నీకు భవిష్యత్తు ఉంది, నీవు చావాల్సిన అవసరం లేదు. నీకు భవిష్యత్తు ఉంది, నీవు తలంచిన తలంపులకే పరిమితం అవ్వాల్సిన అవసరత లేదు అని నా తండ్రి దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాను. నువ్వు నమ్మగలిగితే ఇంకా గొప్ప సంగతులు ఇప్పటిదాకా నువ్వు గ్రహించనివి, నీవు ఏమై ఉన్నావో, నీవు కూడా నమ్మలేనటువంటి సత్యాలను దేవుడు నీకు మాట్లాడతానంటున్నాడు. హల్లెలూయా. అందుకే నేను చెప్తాను, నీ గతం ఏమైందో అవసరం లేదు దేవుడికి. నువ్వు ప్రస్తుతం ఎలా నడుస్తున్నావు అది కూడా దేవుడికి అవసరం లేదు. నువ్వు గతాన్ని నా గతం ఎట్లా అయిపోయింది అని గతంలో ఉన్నటువంటి ఇబ్బందులను తలంచుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వెళ్తున్న మార్గాన్ని చూసి భయపడాల్సిన అవసరం కూడా నీకు లేదు. నీ జీవితంలో జరగబో సంగతులు, మన భవిష్యత్తు గురించి దేవుడు ఒక్క ఈ పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే రాశాడు. ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తును, ఒక వ్యక్తి జీవితంలో సంభవింపబోయే సంగతులను మన జీవ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే రాయించాడు దేవుడు. ఆ జరగబో సంగతులు, సంభవింపబో సంగతులు దేవుడు తన ఆత్మ ద్వారా మాత్రమే బయలుపరుస్తారు. ఇంకా మరి ఎవరు కూడా జరగబోయే సంగతులు బయలుపరచలేరు. హల్లెలూయా. అయితే లోకము కొన్నిసార్లు మనము కూడా మన బలహీనతను బట్టి బలహీనం అనుకుంటాం కదా. దేవుడు మాత్రము బలహీనలను బలవంతులు అని పిలుస్తాడు. అజ్ఞాని దగ్గరికి వెళ్ళి నువ్వు అజ్ఞాని కాదు, నువ్వు జ్ఞానివి అని అంటారు. పాపిని దర్శించి నువ్వు పాపిని కాదమ్మా, నువ్వు పరిశుద్ధిగా మార్చబడాల్సిన వ్యక్తివి అని అంటాడు. నువ్వు పేదవాడిని కాదు, నువ్వు ధనికుడిగా ఉండటానికి నేను సిలువలో పేదవాడిగా అయిపోయాను అని అంటాడు. నీ అనారోగ్యం తగ్గదు అని అంటున్నారా? నిన్ను స్వస్థపరచడానికి నా శరీరం అంతా దున్నపడిందమ్మా అని అంటున్నాడు. నాకు అనుభవం లేదు అంటున్నావా? అనుభవం కలిగినటువంటి స్థితిని దేవుడు నీకు ఇస్తాడంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు దాక్కుంటూనే ఉంటాను, బయటికి రావడం నాకు సిగ్గు అంటున్నావా? ఇక నీకు సిగ్గు పడక్కర్లేదు. నిన్ను బయటికి దేవుడు ప్రత్యక్షపరచబోతున్నాడు. తన ఆత్మని దర్శిస్తూ
దేవుడి దృష్టి చాలా అనుభవం కలిగిన పెద్ద వ్యక్తివే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ ప్రస్తుత స్థితిని చూడటంలా, నీ వయసుని చూడటంలా, నీ పేదరికాన్ని చూడటంలా, నీ అల్పమైన స్థితిని చూడటం లేదు. ఆయన నీ భవిష్యత్తును చూసి ఈ రోజున మాట్లాడుతున్నాడు. నీవు భవిష్యత్తులో ఏమై ఉన్నావు అది మాట్లాడుతున్నాడు నా ప్రియ దేవుని బిడ్డ. అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నామా? అబ్రహాము దేవుడు దర్శించినప్పుడు 75 సంవత్సరాల ఈడుగలవాడు. మనం 75 అంటే ఎన్ని సంవత్సరాలు ముసలోళ్ళు అంటారు మామయ్య? 60 సంవత్సరాలు దాటితే ముసలోళ్ళు అన్నట్టే కదా. వైట్ హెయిర్ వచ్చేస్తుంది కొందరికి. 60 సంవత్సరాలు దాటితే ముసలోళ్ళు అని అంటారు. ఎందుకంటే 70 అంతకంటే ఎక్కువైతే 80 అంతమందికి అని చోట కూడా రాయబడుతుందంట. అంటే 60 దాటితే 70 వస్తే ముసలోళ్ళు అని అంటారు కదా. అటువంటి ఆ ముసలి వృద్ధాప్యంలో అబ్రహామును దర్శించి ఏమన్నాడు తెలుసా? ఇక కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చెప్తాను. పిల్లలు కనే వయసు దాదాపు ఏ వయసు ఉంటుంది అమ్మా? దాదాపుగా ఎట్లా ఉంటుంది? ఒక ఏజ్ అనేది ఒక సర్టెన్ ఏజ్ అనేది నిర్ణయించబడుతుంది. ఈ 75 సంవత్సరాల వరకు అబ్రహాం చాలా పిల్లలు లేరు కదా. అది వృద్ధులు అని ప్రపంచానికి కూడా తెలుసు కదా, అబ్రహాము కూడా తెలుసు కదా. అయితే అబ్రహాము కూడా దేవుడు దర్శించనంత వరకు ఏమనుకున్నాడు తెలుసా? నేను ముసలోడిని, నాకు ఇప్పుడు దాకా పిల్లలు లేరంటే నాకు ఉండదు. హల్లెలూయా. జనరల్ ఈ లోకంలో ఉన్నటువంటి అదే కదా, ముసలోళ్ళకి పిల్లలు పుట్టడం అనేది అసాధ్యం అని అంటారు. ఇంకా 75 సంవత్సరాలకి అనేది ఆశ వదులుకునే పరిస్థితి. కానీ ఒక నిరీక్షణ లేనటువంటి సమయంలో, ఈ ప్రకృతికి పరంగా ఆశ లేనటువంటి సందర్భంలో నా దేవుడు దర్శించి అన్న మాట, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. ఆయన వెంబడిస్తూ ఉండగా ఒక దినాన ఒక మాట చెప్పాడు. అబ్రహాం ఆశ్చర్యపడేటట్టుగా ఈ లోకము వింత కార్యం చూసే మాట ఒక మాట. ఏ మాట? నీకు సంతానం ఇస్తాను, నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను. తన పరిస్థితి ఏంటి, తను కలిగిన ఏజ్ ఏంటి, తను కూడా ఆలోచించలేదు. ఆ కుమారుడు లేడు, ఇక నాకు రాడు అనేది అతను నిర్ణయం చేసుకున్నాడు తన స్థితిని బట్టి. అయితే నా తండ్రి ఆ అబ్రహాముకి ఇంకా భవిష్యత్తు ఉంది. ఆ అబ్రహాము దేవుడి దృష్టి ఏమై ఉన్నాడో ఆయనకి తెలుసు కనుక ముసలి వాడైన అబ్రహాం దగ్గరకు వచ్చా అన్నాడు, నేను నీ కుమారుని ఇస్తాను, అంతేకాదు నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించాను. నేను ఇక పిల్లలు లేకుండా నియమించబడ్డానని భార్య భర్తలు అనుకుంటున్న సందర్భంలో ఏమన్నాడు దేవుడు వచ్చి? ఒక్క కుమారుని ఇస్తాను అంతే కాదు, నిన్ను ఒక్క కుమారుడు లేనంత వరకు. అది వాస్తవం జరిగే ప్రసక్తే లేదు. ఆ టైంలో అబ్రహాము వరకు దేవుడు నిర్ణయించిన భవిష్యత్తు ఏంటో చెబుతున్నాడు స్పష్టంగా. నీవు అనేక జనములకు తండ్రిగా ఉండటానికి నియమించబడ్డావు అబ్రహాం. అబ్రహాము ఏమి తలుస్తున్నాడు తన జీవితాన్ని బట్టి? దేవుడు దర్శించినప్పుడు అబ్రహాము పట్ల తన భవిష్యత్తు ఏమి చెప్పాడు? సంతానమే ఇక ఉండదు అనుకుంటున్న వ్యక్తితో నువ్వు అనేక జనములకు తండ్రి అంటున్నాడంటే ఏమి దేవుడిని మనం కలిగి ఉన్నామబ్బా. ఎటువంటి భవిష్యత్తు దేవుడు మన కొరకు నిర్ణయించాడో ఈరోజు నేరుగా కనిపితే బ్రతకాలనిపిస్తుంది. ఆ దేవుని పని చేయాలనిపిస్తుంది. ఆ దేవుని మహిమపరచాలి అని నీవు ఆలోచన చేస్తావు. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చెప్పాడో అది అబ్రహాము జీవితంలో నెరవేరింది. ఇప్పుడు విశ్వాసులుగా పిలువబడుతున్న మనమందరం కూడా క్రీస్తు రెండవ రాకడ వరకు విశ్వాసులుగా పిలువబడిన ప్రతి కుమార్తె, ప్రతి కుమారుడు చివరికి యేసయ్య కూడా అబ్రహాము కుమారుడని పిలువబడ్డాడు కదా. సంతానమే లేదు, ఇక పుట్టాలని డిసైడ్ అయిపోతున్న సందర్భంలో ప్రకృతికి
తెచ్చుకో. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా అద్భుతమైనటువంటి మాటలు మరొక వ్యక్తిని కనుక మనం చూడగలిగితే, చంచలుడు, ఊరికే కదిలిపోయేటువంటి వాడు, ఊరికి అందరికంటే ముందు తొందరపాటు కలిగినటువంటి వాడు ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. చంచలత్వము, కదిలిపోయే మనస్తత్వము, తొందరపాటు కలిగినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నారు కొత్త నిబంధనలు. యేసయ్య శిష్యులో ప్రధానుడు అని పిలువబడినటువంటి వ్యక్తి సీమోను పేతురు. తన స్థితి ఏంటి? ఒరిజినల్గా వాస్తవంగా మనుషులు తనని ఎలా చూస్తూ ఉన్నారు, అతని ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి ప్రస్తుతము ఆనాటి కాలంలో అనంటే తొందరపాటు ఉన్నాయి. ఒక పామరుడు, చేపల పట్టుదలో జ్ఞానం ఉంది కానీ ఏ విషయంలోనూ జ్ఞానం లేనటువంటి వాడు, చంచలమైన మనస్తత్వం కలిగినటువంటి వాడు. దేవుడు ఒక రోజున అతన్ని దర్శించాడు. దేవుడు అతన్ని దర్శించినప్పుడు ఏం జరిగింది, ఏమని చెప్పాడు సీమోనుతో, ఆ పేతురుతో? నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను శిష్యుడిగా అని చెప్పాడు. పేతురు వెంబడిస్తూ ఉన్నాడు యేసయ్యను. అయితే ఒక దినాన ఆ చంచలుడైన తొందరపాటు కలిగిన చిన్న పిల్లతో కూడా అబద్ధం చెప్పేసినటువంటి ఈ అమాయకుడితో, పిరికివాడితో యేసయ్య పలికిన స్ట్రాంగెస్ట్ వర్డ్ ఏంటి? సీమోను, నువ్వు చంచలుడు కాదు కదా, నువ్వు తొందరపాటు కాదు ప్రభా, అసలు నా బతుకు నాకు తెలియదా ఏంటి, నువ్వు కాదంటావేంటి? నేను ఇప్పుడు నా కళ్ళారా చూస్తున్నా, నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు నేను ఎంత తొందరపాటు ఉన్నావు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు నేను ఎంత కోపిస్తున్నావు, నాకు కూడా తెలుసు నా మనస్సు గురించి, నా ప్రస్తుత స్థితి నాకు తెలుసు, నేను దేనిలో స్థిరంగా ఉండలేనని నాకు తెలుసు. కాదు 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 సీమోను పేతురు, నువ్వు కేఫా, హల్లెలూయా, నువ్వు రాయవు, నువ్వు బండవు, నువ్వు చంచలుడు కాదు, నువ్వు కదలని వాడవు. పేతురు కొరకు దేవుడు నిర్ణయించిన భవిష్యత్ ఏంటి? దేనికి కదలని వాడు అని నిర్ణయం చేశాడు. తన ప్రస్తుత స్థితి తొందరపాటులోనే కావచ్చు, చంచలుడే కావచ్చు, బట్ దేవుని ఉద్దేశంలో ఏమై ఉన్నాడు పేతురు, సీమోను అనంటే కదలని రాయి. రాయి అంటే ఏంటి? బండ అంటే ఏంటి? కేఫ అంటే ఏంటి? కదల్చబడినటువంటి వాడు, స్థిరమైనటువంటి మనస్సు కలిగిన వాడు అనుకో. కానీ తన ప్రస్తుత పరిస్థితి ఏంటి? కదిలిపోయేవాడు. మనకు తెలుసు కదా, ఏసెవరో నాకు తెలియదని ఒక పాప వచ్చినామని చెప్పేశాడు. అన్ని సంవత్సరాలు వెంబడించి తొందరపడి ఒక సైనికుడి చెవి తెగనరికాడు. ప్రతిదానికి ఎవరు మాట్లాడకపోయినా నేనే ముందుంటానని అనేస్తాడు. అట్లాంటి వాడితో దేవుడు అంటున్న మాట ఏంటి? నువ్వు కదలని వాడవు, ఎవరు కదిలించిన నువ్వు కదిలించబడవు, ఇది నీ భవిష్యత్తు. ఓ నా ప్రియ దేవుని సేవకులారా, నా దేవుని చేత నియమించబడినటువంటి ప్రజలారా, నీ ప్రస్తుత స్థితి చంచలత్వమైన మనస్సే కావచ్చు, ఊరికి ప్రతిదానికి కదిలించబడే మనస్సు కలిగిన వ్యక్తివి కావచ్చు, ఏ పరిస్థితి వచ్చినా భయంతో వలిగిపోయిన వ్యక్తివి కావచ్చు, దేన్ని చూసినా భయపడేటువంటి వ్యక్తివి కావచ్చు, ప్రతి విషయంలో తొందరపాటు నీకున్నదేమో,
అందుకే దేవుడు తన ప్రణాళికను ప్రత్యేకంగా పిలుచుకొని ప్రస్తుతంతో ఏమాత్రం సంబంధం లేకుండా, వారి గత జీవితంతో ఏమాత్రం పోలిక లేకుండా ఉండేటందుకు చివరికి వారి పేర్లను సైతం తొలగించేసి మొత్తం పేర్లు పెట్టేసేసాడు కొంతమందికి. దేవుడు ఎందుకో తెలుసా? కనీసం ఈ పాత పేరు కూడా నీకు ఉండడానికి వీల్లేదు అబ్బాయి. నీ భవిష్యత్తు ఏమిటో దానికి తగిన పేరు నేను పెట్టేస్తాను అని అన్నాడు. బైబిల్లో కొంతమంది పేర్లు పెట్టి వేసే పిలిచారు కదా, కొంతమంది పేర్లను కొన్ని పదాలను కలిపిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాము కదా. ఎందుకు పేరు మార్చాడు అనంటే ఆ ప్రస్తుతం ఉన్నటువంటి ఆ పేరు తగిన రీతిగా వారు జీవించి ఉండవచ్చును. కానీ దేవుడు వారి వరకు నిర్ణయించిన భవిష్యత్తు కలిగినటువంటి పేరు వరకు పెట్టేశాడు. అబ్రహాము ఫస్ట్ అబ్రాము అంటే సంతానహీనుడు. హల్లెలూయా. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి. అబ్రాముగా మొదలుపెట్టే ప్రయాణాన్ని నా కుమారుడికి నన్ను విడిచిపెట్టేటట్టు లేడు. ఇక ఈ పేరు కూడా ఉండడానికి వీలేదు. ఈ సంతానాన్ని నేను ఇస్తానన్నప్పుడు ఈ సంతానహీనము అయినటువంటి పేరు కూడా వద్దు, అబ్రహాము అని నేను పేరు పెట్టేస్తానన్నాడు. అబ్రాము అంటే సంతానం లేనివాడు, సంతానహీనుడు కావచ్చు, గొడ్రాలు అనేటువంటి అర్థం కావచ్చు. అయితే అబ్రహాము అని పెట్టి, అబ్రహాము అంటే నువ్వు అనేక జనులకు తండ్రివి, నీ సంతానం ఇసుక రేణుల వంటిదగును. ఈ సీమోను కూడా పేరు కూడా మార్చాడు, కేఫా పేరు మార్చేసేసాడు. అంతే, పేరు కూడా మార్చేశాడు. హల్లెలూయా. బైబిల్లో కొంతమందిని మనుషులు తృణీకరిస్తున్న వారిని, తరుమబడుతున్న వారిని, హీన దశలో ఉన్నప్పుడు దేవుడు దర్శించి ఏమన్నాడు తెలుసా? నువ్వు భవిష్యత్తులో కింగ్ అయ్యా బాబు అని అన్నాడు. నువ్వు రాజుగా చెప్పేసేసాడు వారితో. హల్లెలూయా. ఎవరు వారు? దావీదు. తన కుటుంబంలో, సమాజంలో తక్కువ స్థితిలో ఉన్నట్టుగా మన చరిత్ర తెలియజేస్తుంది. కనిష్ఠుడు, ఆ కనిష్ఠుడిని అన్నదమ్ములందరూ కూడా తక్కువగానే చూస్తున్నాడు. ఒక దీనమైన స్థితిలో ఉన్నాడు దావీదు. ఆ దీనుడిని దర్శించాడు సమూయేలు ద్వారా. ఏమన్నాడు? గొర్రెలు కాసుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఏం చెప్పించాడబ్బా దేవుడు? దావీదు నీ ప్రస్తుత స్థితి అనేటువంటి స్థితి, గొర్రెలను కాసుకునేటువంటి కాపరివే. కానీ నీ భవిష్యత్ ఏంటో తెలుసా దావీదు? నువ్వు నా ప్రజలను మేపగలిగిన సమర్థుడైన రాజుని, నా ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒక రాజుగా నియమించాను, ఇది నీ భవిష్యత్తు అని చెప్పేశాడు. హల్లెలూయా. యోసేపు చరిత్ర కూడా సేమ్ అట్లాగే ఉంటుంది. రాజు అని చెప్పకపోయినా రాజు అంతటి హోదా. అతని కూడా అన్నదమ్ములు ఎవ్వరు పట్టించుకోకపోతుంటే, అతను చెప్పిని కూడా నమ్మకపోతుంటే అతను తరివేశారు, తోసివేసేశారు, తృణీకరించారు. అయితే ఆ యోసేపు యొక్క భవిష్యత్తు దేవుడు ఎలా నిర్ణయించాడు? అదే అన్నదమ్ములను పోషించేటువంటి సేవియర్గా. అట్టి రీతిగా ఈ మాటలు వింటున్నా, నీతో కూడా మాట్లాడుతున్న మాట, ఈ మాటలు వింటున్న వారు దేవుని ప్రజలను నడిపించే నాయకులుగా ఉండబోతున్నారు.
రాజుగా దేవుడు మలచబోతున్నాడు. హల్లెలూయా. నేను ప్రారంభంలోనే చెప్పాను, దేవుని భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు నమ్మలేనట్టుగా ఉండదు, కానీ నువ్వు నమ్మి తీరగలిగితే ఆయన ఏం చెప్పాడో చెప్తాడంతే, చేసేస్తాడు. ఇంకా చెప్పాలంటే